నేషనల్ ఎలిమెంట్ విషయానికి వచ్చే వరకు రా ఏదో ఇంటర్నల్ సమాచారం ఇచ్చింది, ఖచ్చితంగా ఇలా సంఘ విద్రోహ శక్తుల అది ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు లాస్ట్గా నా ఎండ్ ఆఫ్ ద డే ఇంత డ్యామేజ్ అవుతున్నప్పుడు సీజేపీ ధర్నాని కేంద్రం అణిచివేస్తుందా, లేకపోతే సీజేపీ ధర్నాకు కేంద్రం దిగొస్తుందా? దీనికి ఎండుగాడు ఎప్పుడు పడుతుంది బ్రదర్? వాళ్ళందరూ వీళ్ళు ఉరికిస్తారు. సార్ అర్థమైందా? అవి అన్నింటిలో కాక్రోచ్ అనేది ఎక్కడైనా దూరగలుగుతుంది, ఇండ్లకన్నా వెళ్ళిపోతుంది బ్రదర్. నేను చెప్తాను, ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్స్. నువ్వు ఏమన్నా చెప్పు, అది ఇవాళ ఎవరు పిలిపించినా ఆగే పరిస్థితి లేదు. అది వెళ్ళిపోయింది. అది అంటే జనంలోకి ఒకసారి పోయిన తర్వాత మనం తీసుకోలేదు. అది ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి ఆపలేరు. అర్థమైందా? యూపీలో లేస్తే బీహార్ మన ఇంకా పెద్ద దేశం, ఒక రాష్ట్రంలోకి వెళ్ళిపోతే ఇంకో రాష్ట్రంకి వెళ్ళిపోతుంది. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఫస్ట్ టైం ఇవాళ పొద్దుగాల కొంతమంది శేఖర్ కమ్ముల ఇట్లా మాట్లాడుతున్నారు, స్టార్ట్ చేసిండ్రు. అర్థం, మేము ఒక విలన్ల లెక్క మిగిలిపోతామని. అంటే ఇవాళ ప్రతి ఒక్కడు నిన్న కూడా చూసినాం కదా, 26 రోజులకు కేటీఆర్ కూడా బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. బర్త్డే వేడుకలు కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. తప్పది. అర్థమైంది. ఏమని అనుకుంటారేమో, మమ్మల్ని మా కేసులు తగ్గుతారేమో, అవన్నీ నడవది. ప్రతి ఒక్కడు ఇవాళ బయటికి రావాల్సిందే, ప్రతి ఒక్కడు వేదిక మీద ఎక్కాల్సిందే, ప్రతి ఒక్కడు దాని అంశం మాట్లాడాల్సిందే. అదే అంటున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కాల్సిందే అంటున్నారు. కేటీఆర్ కూడా బయటకు వచ్చినట్టు. మరి ఎక్కాల్సిన రోడ్డు మీదకి ఎక్కాల్సిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటున్నా? నేను చెప్తున్నా కదా బ్రదర్, ఇప్పుడు ఆయన భయపడి ఆయన కూడా అటు పారిపోయింది. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీతో తెలంగాణ నడిచేది బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ అధినేతనే నీకు అక్కడ పోయి మద్దతు తెలుపుకొని వస్తే ఈయన ఎందుకు తెలపడం? అధినేత ఆయన ఎందుకైంది? నాకు నరేంద్ర మోడీ అధినేత. మరి అర్థమైందా? మండల హెడ్ క్వార్టర్ పోతే అడబ్బేవాడన్నా, నేను కావాలని గవర్నర్ నేను పోయి ఇచ్చి వచ్చిన. అవును, నా దగ్గర పోలీస్ ఫాలోయింగ్ అంత ఉన్నా కానీ నేను గవర్నర్ దగ్గరికి గల్లీలలో తిప్పుకుంటూ పోయి గవర్నర్కి పోయి రీప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన. గవర్నర్ కూడా ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క గవర్నర్ గారు పనిచేస్తున్నారని ఆయన వచ్చిన. ఈయన ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో పోతాడా? ఓడేమో జిల్లా హెడ్ క్వార్టర్ పోతాడు, ఓడేమో మండల హెడ్ క్వార్టర్ పోతాడా? ముఖ్యమంత్రి అంటున్నా. ఇప్పుడు బీజేపీ మోడీ కోసమే బీజేపీ వాళ్ళు ఏది గాంధీ భవన్ ముట్టడించి, రాహుల్ గాంధీ కోసమేమో వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, లోక్ భవన్ ముట్టడించారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు చేయాలన్న ధర్నాలు? బ్రదర్, ఇవాళ అన్ని సర్వం అంటే 5,000 ఓటు, 2,000 ఓట్లు, సెంటిమెంట్ ఓట్లు, క్యాస్టింగ్ ఓట్లు వెళ్ళిపోయినాయి. గుర్తుపెట్టుకో, భారతదేశంకి వెళ్ళి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అర్థమైందా? రేపు మీకు ఒక చరిత్ర. 2012లో అన్నా హజరే దీక్ష చేసిండు. అన్నా హజరే పక్కన కేజ్రీవాల్ కూర్చున్నాడు. కేజ్రీవాల్ తర్వాత పార్టీ పెట్టిండు. అన్నా హజరే అంటే పారిపోయిండు. నిన్నో 2 గంటలు ఉత్తగొచ్చిపోయిండు. బీజేపీ డైరెక్షన్ లో చేసి కాక దొరికిపోయిండు. ఇక ఇజ్జత్ పోతాను 2 గంటలు మౌన దీక్ష అని దీక్ష చేసిండ్రు. ఎవరు దేకలేదు మహారాష్ట్ర. అయితే ఆ పార్టీ పెట్టిండు, రూపాయి ఖర్చు లేకుండా నాకేసిండు. అర్థమైందా? చరిత్ర బీజేపీని 25 ఏళ్ళు పాలించిన బీజేపీని 20 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ 2 పార్టీలను నాకి అవతల పడేసింది. జనం ఇది, జనం అదే కదా. తమిళనాడు హేమాహేమి పార్టీలు కులాలకు చాలా పెద్ద విలువ ఇస్తుంది. అసోంటిది ఒక ఎస్సీ క్యాండిడేట్, క్యాస్ట్ చూడలే, కమ్యూనిటీ చూడలే, ఏం చూడలే. బ్రదర్, హైయెస్ట్ ఖర్చు, నేను తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేసిన, హైయెస్ట్ ఖర్చు ₹1,00,00,000 ఏడా తమిళనాడులో. మొన్న ఎమ్మెల్యేకు మొన్న ₹1,00,00,000 హైయెస్ట్ ఖర్చు. ఏజెంట్లు లేరు, ఏం లేరు. నాకు అవతల పడేది. జనము తిక్క లేచి ఉన్నది. ఆ తిక్కలు ఎవడేం చేస్తారో తెలియదు. నేను అందుకనే అటు ఇటు మాట్లాడే మీడియా సోదరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళి ఎవరు కాపాడని ఉన్నాను. బండి సంజయ్ ఆయన కాపాడుకోనికి ఆయన తిరుగుతుండు, కొడుకుని కాపాడుకోనికి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. అదేందా కిషన్ రెడ్డి అట్లా మాట్లాడుకుంటూ తిరుగుతుండు. కాబట్టి ఈరోజు జనం చేతికి వెళ్ళిపోయింది. జనం రేపు ఎవడు ఎట్లా కొత్తగా దీన్ని అవకాశం చేసుకొని నేను దీని లెక్క ఉందని మన దగ్గర మీడియా వాడు ఒక లోటియా పఠాన్ గాడు పార్టీ పెట్టిండు. అర్థమైందా? నా మీటింగ్లో రెడ్డోళ్ళు రావద్దు, అవన్నీ నడవాయి. అర్థమైందా బ్రదర్? ఇవాళ బీజేపీకి గుప్తాసు, త్రిపాఠీసు, శేషాద్రీసు ఇటువంటి కమ్యూనిటీలు మొత్తము దండుగా నిలబడ్డాయి. నీకు ఇప్పుడు జంతర్ మంతర్ ఉన్నదే ఎవరు? మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎస్సీలు, ఆదివాసీలు లేరు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు నీట్ దాకా పోయేటోళ్ళంతా కూడా బ్రదర్ నీట్ కాదు బ్రదర్. నీట్ ఒకటి, ఇది దయచేసి ఒకటి నీట్ అనుకోకండి. ఇది నీట్ గురించి కాదు. దీని వెనుక బొగ్గు స్కామ్ ఉన్నది, దీని వెనుక టెలికాం స్కామ్ ఉన్నది, దీని వెనుక పెట్రోల్ రాయితీ పెరుగుదల ఉన్నది, నిత్యావసర వస్తువుల పెరుగుదల ఉన్నది, నిరుద్యోగం ఉన్నది. అన్నీ ఒకటేసారి ఒక అంశంతో బయటకు వచ్చినాయి. ఇవాళ నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాక ఆగుతాను అనుకున్నా, చెవు కోసుకుంటా.
ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసిన అందుకనే రాజీనామా చేపిస్తలేరు. వాట్ నెక్స్ట్ తర్వాత వాళ్ళ దీనికి మొత్తం మోడీ పెట్రోల్ డీజిల్ ఆ, పెట్రోల్ డీజిల్ అచ్చా. ఒకదాని మీద కాదు, ఇవాళ ప్రతి దాని మీద ఒక ఆలోచన పెట్టి అది బ్లాస్ట్ అయిపోయింది. సాచురేషన్ పాయింట్ తెగేదాకా గుంజిండ్రబ్బా. ఏం చేసిర్రు? నువ్వు నా టెర్రరిస్ట్ ఆడుతావు బీకే అని అంటారు. అవును. నేను టెర్రరిస్ట్ ఆరా, నేను పాకిస్తాన్ ఆరా, లోఫర్ నా కొడుక అని చెప్పి ఒక్కడు ఎవడెవడు ఊకోడు. టెర్రరిస్టు నువ్వు, దొంగవు నువ్వు, బాంబ్ బ్లాస్ట్లు చేపించేది మీరు, నన్ను అంటావురా, నన్ను పాకిస్తాన్ అంటావురా, నా చైనా అంటావురా అని ఎవడు ఊకోడు బ్రదర్. నీ 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 గుర్తింపు మీద నువ్వు ఏలైతే చూపెడతా ఉంటే ఇవాళ నువ్వు సిస్టమ్స్ ఎంత మారుతాయి. ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జికి దేక్తలేరు ఇక్కడ. అదే కదా ఇప్పుడు ఆయన చేయబట్టే ఇది వచ్చింది కదా. సుప్రీంకోర్టు జడ్జికి వాల్యూ లేదు ఇవాళ, గుర్తుపెట్టుకో. ఇవాళ మన హైకోర్టు జడ్జి ఒక మాట అంటే మిలిటరీలతో అరెస్ట్ చెప్పి లోపడేస్తా గజగజ వణికిపోతుండు రంగనాథ్. అదే అంట, దాని గురించి మాట్లాడేది ఉందన్న. అదే అంట. ఇప్పుడు లోతుకుంటకు సంబంధించిన ఇష్యూ అన్న, మన టాపిక్ డైవర్ట్ ఇక్కడికి వస్తుంది. ఆఖరికి కోర్టు జోక్యం చేసుకొని నీకు సంఖ్యలు వేసే కాడి తీసుకొని వచ్చిందంటే ఏందన్నట్టు ఏం జరుగుతుంది అన్నట్టు ఎగ్జాక్ట్. అంటే నేను మా దానిలో వీడియో చేసి పెట్టిన, సూపర్ కాప్, సూపర్ పోలీస్ టు జోకర్ అయిండు, సూపర్ పోలీస్ టు జోకర్ పోలీస్. ఓకే. ఒకప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, వరంగల్ కరీంనగర్ మన నల్గొండ ఎస్పీగా ఉండే కానీ ఒక మూత మోగింది, అబ్బా రంగనాథ్ అంటే తోపని. తర్వాత ట్రాఫిక్లోకి వచ్చినప్పుడు నేనే ఒక 2-3 సజెషన్ ఆయన పంపిన చేస్తారని. బ్రదర్ రేవంత్ రెడ్డి అనేటోని దగ్గర ఏ పోస్ట్ ఎవరు తీసుకోవద్దు. తర్వాత భలే 101%. కొత్త కూడా శ్రీనివాస అందుకే తప్పించుకొని వెళ్ళిపోయింది కదా తొందరలో. అర్థమైందా? ఇది ఏం చేస్తాడు, దొంగతనం చేసి నీకో మూటేస్తాడు, నీకో మూటేస్తాడు, నీకో మూటేస్తాడు, అందరినీ పట్టిస్తాడే తప్పించుకుంటాడు. అర్థమైందా? ఇవాళ ఇండ్లు గూళ్ళు కొట్టిన సెటిల్మెంట్ నడుస్తుంది, ఓపెన్ సీక్రెట్. అందులో నువ్వు బలైపోయినావు కదా, ఇవాళ నువ్వు జోకర్ పోలీస్ అయిపోయినావు కదా సూపర్ పోలీస్కి వెళ్ళి. కాబట్టి ఇవాళ బ్రదర్ చాలా దురదృష్టం. అంటే ఒక పోలీసుకు ఇవాళ ఆయన అన్నట్టు కాదు, తెలంగాణ పోలీసును హైకోర్టు అన్నట్టు మిలిటరీ వాళ్ళు చెప్పి నేను లోపల వేపిస్తా, బ్యారాక్స్ లోపల వేపిస్తా అన్న ఏందన్నట్టు అది బ్రదర్. నేను ఇప్పటికీ రంగనాథ్ గారికి ఇవాళ పోయింది ఏం లేదు, వెంటనే హైడ్రా కమిషనర్ రాజీనామా చేయి, లాంగ్ లీవ్ పెట్టు, రిటైర్డ్ అయ్యాక నౌకరు చేయకు, అంతే, ఏముంది తర్వాత చూసుకోవచ్చు. రిటైర్డ్ అయ్యాక నువ్వు జాబ్ చేయక నువ్వు దాంతో నన్ను కొంచెం విలువ ఉంటుంది. ఇవాళ ఏం తెలుసా, నువ్వు రేపు పదవి పోయిన తర్వాత ఇవాళ నేను ఎట్లా చూస్తారు జనం అంతా అట్లా చూస్తారు, ఒక విలన్ లెక్కనే చూస్తారు. అర్థమైందా బ్రదర్? పబ్లిక్ పోలీస్ అన్నా కోర్ట్ అన్నా వీళ్ళన్నా వాళ్ళన్నా అంత భయం పోయింది. ఒట్టి దొంగలు మంచోళ్ళు 2 లైన్ పెట్టుకున్నారు. దొంగలలో ఎంత గొప్పలు, రేవంత్ రెడ్డి ఉండని, కిషన్ రెడ్డి ఉండని, బండి ఉండని, లొండు ఉండని, తొండు ఉండని ఇరగదీస్తారు. అర్థమైందా? ఇట్టేవనని ఉండని చేరదీస్తారు. ఆ లైన్ వస్తుంది, దేశం ముఖ చిత్రం మారపోతుంది. అలా తెలంగాణ కాదు ఏం కాదు, అలా రంగనాథ్ గారు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా మీరు జోకర్ పోలీస్ అన్నా కానీ నేను జోకర్ అంటే ఒకటి కాదు జోకర్, 2 జోకర్లు అని కామెంట్ పెడుతున్నారు. అర్థమైందా? పబ్లిక్ కామెంట్స్ 2 కూడా జోకర్ కానీ అని పెడుతుంటారు. ఎక్కడ పోతుందో సమాజం.